బుట్టిల మరో ప్రకటన చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్పై ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తా ఉంది. ఇక అనంతరం డీజీపీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇటుక ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్పై ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఎందుకు తీర్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయాల్సి వచ్చింది? ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవిత శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయనున్నారు వరుణ్. ముఖ్యంగా ఇటీవల ఏదైతే ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ జాగృతి పోరాటాల కారణంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చాయంటూ ఆమె వేడుకలు కూడా సంబరాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు బీసీ రిజర్వేషన్లకు అగ్రకులానికి చెందినటువంటి కవితకు ఏంటి సంబంధం, వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఇటు బీసీ పోరాటంతో కూడా ఆమెకు సంబంధం లేదు అంటూ కూడా మల్లన్న వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒక తెలుగు నానుడిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ నేపథ్యంలో కొంత అసభ్యకరంగా ఈ మాటలు ఉన్నాయంటూ కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఆయన నివాసంలో ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఇద్దరు కూడా శాసన మండలిలో సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఈ తోటి సభ్యుల మీద అసభ్యకర పదజాలం వాడినందుకు ఫిర్యాదు చేయనున్నారు. ఆమె ఒకవేళ సస్పెండ్ చేయమని కానీ లేదా ఇతర రకాలుగా ఏదైనా కోరేటువంటి అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్ తో పాటు డీజీపీని కలిసి కూడా ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా శాసన మండలి సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఆ తోటి సభ్యురాలిపై అసభ్యకర పదజాలం, అందులో మహిళగా కూడా తనను విక్టిమ్ గా పేర్కొంటూ ఈ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది వరుణ్. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ రోజు
ఆ, ఏదైతే బోడుప్పల్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసులో కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అయితే దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారైతే ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీభత్సకరమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడే తీన్మార్ మల్లన్నపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గన్మెన్ కూడా స్పందించి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఏదైతే జాగృతి కార్యకర్తకు ఒకరికి భుజంపై బుల్లెట్ గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి స్థానిక సిఐ అట్లాగే పోలీసు బృందం కూడా ఘటనకు సంబంధించినటువంటి విచారణ అయితే చేపడుతున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.